నిన్న నైట్ నుంచి నాకు అస్సలు హెల్త్ బాలేదు. పెదాలు పగిలి భయంకరంగా రక్తం వస్తుంది. కువైట్ లో క్లైమేట్ చేంజ్ అయ్యి ఎండాకాలం నుంచి చలికాలానికి మారుతుంది. ఈ మధ్య బాగా నైట్ డ్యూటీలు ఎక్కడంటే అక్కడ తిరిగేసి ఆ దుమ్ము ధూళి వల్ల అప్పుడైతే ఎఫెక్ట్ చూపిలా. రాత్రి నుంచి ఎందుకో భయంకరమైన బాడీ పెయిన్స్, తలనొప్పి, దగ్గు, జలుబు అన్ని వచ్చేసాయి. వేడి ఎక్కువైపోయిందంటే నాకు ఖచ్చితంగా పెదాలు పగులుతాయి, వాసిపోతుంది అనమాట మొహం అంతా. నిద్రలే చూసుకుంటే ముక్కలోంచి కూడా లైట్ గా బ్లడ్ గారుతుంది. అసలు నేను ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నా. పెట్టడానికి కారణం ఏంటంటే ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసి గల్ఫ్ దేశాలకు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇదే గల్ఫ్ దేశంలో మన వాళ్ళు ఎంత మంది ఉన్నా వాళ్ళు మన దాకా వచ్చి మనల్ని చూసుకోవడానికి, తీసుకెళ్లి చూపించడానికి అవకాశం ఉండదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసిన వాళ్ళు డబ్బుల కోసమే కాకుండా ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ హెల్త్ ఎలా ఉంది, టైం కి తింటున్నావా లేదా అని చెప్పి మీరు అడిగే మాటలు ఇక్కడ మమ్మల్ని సంతోషపడతాయి. మీ ప్రాణం బాగున్నా బాగాలేకపోయినా డ్యూటీలు చేయాల్సిందే. గల్ఫ్ లో ఉన్న మీ అమ్మ నాన్న కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో మీరు 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడారంటే చాలు, రోజంతా పడిన కష్టం అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు, దుమ్ము పడేటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి. గల్ఫ్ లో అమ్మ నాన్న నన్ను ఎలా చూసుకుంటారో సారు మేడం అలానే చూసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చి ఎంత ఖర్చు అయింది, ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా, బాయ్.